ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరిక్ రైటర్ రాసుకోండి మాడతెట్టి పాడండి. సరదాగా కెమిస్ట్రీ నేర్చేసుకుందాం. మనం సైక్లోహెక్సేన్ అనే కాంపౌండ్ తీసుకున్నట్టయితే ఆల్కేన్స్లో సైక్లిక్ ఫామ్లో ఉన్న దీని గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటే 2 రకాల షేప్స్లో ఉంటాయి. కుర్చీ షేపు, బోట్ షేప్. అందుకే ఇప్పుడు కుర్చీ మడతపెట్టి అనుకున్నాం కదా, కుర్చీని మడతపెట్టి బోట్ షేప్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. బోట్ షేప్ నుంచి మళ్ళీ కుర్చీ షేప్లోకి వస్తూ ఉంటుంది. అయితే ఈ షేప్స్ ఉన్నప్పుడు ఏ షేప్ ఎక్కువ స్టేబుల్, ఏ షేప్ తక్కువ స్టేబుల్, వాటి మధ్య డిఫరెన్సెస్ ఒక్కసారి చూద్దాం. సో షేప్, చైర్ షేప్లో ఉండొచ్చు సైక్లోహెక్సేన్, అలాగే బోట్ షేప్లో కూడా ఉండొచ్చు. స్టెబిలిటీ ఏమో మోస్ట్ స్టేబుల్ చైర్ స్ట్రక్చర్, లెస్ స్టేబుల్ బోట్ స్ట్రక్చర్. అలాగే యాంగిల్ స్ట్రెయిన్ రెండిటిలోనూ ఉండదు. అలాగే టార్షనల్ స్ట్రెయిన్ చైర్ స్ట్రక్చర్లో యాబ్సెంట్, బోట్లో ప్రజెంట్. అయితే స్టీరిక్ స్ట్రెయిన్ దీనిలో ఉంది, దీనిలో లేదు. అలాగే బాండ్ ఎనర్జీ దీనికి లెస్ అండ్ దీనికి మోర్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ స్ట్రెయిన్ ప్రజెంట్, ఇక్కడ స్టీరిక్ స్ట్రెయిన్ ప్రజెంట్, బాండ్ ఎనర్జీ హై. ఈ 3 చూసుకున్నట్టయితే డెఫినెట్గా అది రియాక్షన్కి ముందుంటుంది, ఎందుకంటే అది లెస్ స్టేబుల్ కాబట్టి. అలాగే చైర్ స్ట్రక్చర్కి వచ్చేసరికి చైర్ స్ట్రక్చర్ ఏంటి అంటే కొంచెం సాచురేటెడ్ కైండ్ వెన్ కంపేర్డ్ టు బోట్. ఎందుకంటే దీనికి బాండ్ ఎనర్జీ తక్కువ ఉంది, ఈ 3 రకాల స్ట్రెయిన్స్ అసలు లేవు. కాబట్టి నేను స్టేబుల్ స్టేట్లోకి వెళ్ళాలి అనే ఇది ఉండదు దీంట్లో, దానికి ఉంటుంది కాబట్టి అది రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది అన్లెస్ ఇట్ ఈస్ లైక్ క్యాటలిస్ట్ కానీ ఏదైనా ఉంటే తప్ప యూజువల్గా ఇది రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయదు. ఇది మోస్ట్ స్టేబుల్. సో కుర్చీ ఈజ్ బెటర్ దాన్ బోట్.